కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి రాజీనామాపై సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రామలింగారెడ్డి తనకు మంచి మిత్రుడని, మేము మాట్లాడి పరిష్కరించుకుంటామని తెలిపారు సీఎం. We are very closest friend among the cabinet. We will sort out that problem. He is a great friend. We are very closest friend among the cabinet. We will sort out that problem. He is a great friend. We are very closest friend among the cabinet. We will sort out that problem. He is a great friend. We are very closest friend among the cabinet. We will sort out that problem. 2 రోజులు కాలేదు, అప్పుడే డీకే శివకుమార్ కేబినెట్లో లుకలుకలు తీవ్ర స్థాయికి చేరాయి. మంత్రి రామలింగారెడ్డి పదవికి రాజీనామా చేశారు. 2 సార్లు హామీ ఇచ్చారు, పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారాయన. తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను నమ్ముకుని 53 ఏళ్లుగా పార్టీలో ఉన్నానని, 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. వీరప్పమొయిలి, ఎస్ఎం కృష్ణ లాంటి ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారని, ఎప్పుడూ ఎవరిని మంత్రి పదవి కావాలని అడగలేదన్నారు రామలింగారెడ్డి. మరోవైపు ఆయన అనుచరులు రోడ్డెక్కారు. తమ నేతకు అన్యాయం జరిగిందంటూ నిరసనకు దిగారు. 2 రోజుల క్రితమే రామలింగారెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పగించారు డీకే శివకుమార్. అయితే రామలింగారెడ్డి మాత్రం ఆ శాఖ వద్దని చెప్తున్నారు. పట్టణాభివృద్ధి శాఖ కావాలని పట్టుబడుతున్నారు. పట్టణాభివృద్ధి శాఖను సిద్దరామయ్య కుమారుడు యతేంద్రకిచ్చారు. ఆ శాఖే తనకివ్వాలన్నది రామలింగారెడ్డి డిమాండ్. ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని ఇప్పటికే అల్టిమేటం ఇచ్చారు. చెప్పినట్టే రాజీనామా చేశారు.